ఆత్మవిశ్వాసానికి స్వయం కృషిని జోడించి నటనా జీవితంలో ఉత్తుంగ శిఖరాన్ని అందుకున్న కళాభినేత్రి వాణిశ్రీ. హాస్య నటిగా చిన్న చిన్న పాత్రలు పోషించే నటిగా తెలుగులో కెరీర్ ప్రారంభించి సినీ జీవితంలో తాను ఆశించిన శిఖరాన్ని అందుకున్న ఈ అభినేత్రికి తన బలం ఏమిటో లోపాలు ఏమిటో బాగా తెలుసు. నేను అందగత్తెను కాకపోయినా తెరపై ఎంతో అందంగా చూపించిన ఛాయాగ్రాహకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా విజయాలకు వారే సగం కారణమని వినమ్రంగా చెబుతారు వాణిశ్రీ. మిగతా సగానికి కారణం ఆమె అసమాన అభినయం, అనుదినం తనపై తనకు ఉండే అదుపు. ఆమె కట్టు బొట్టు ఆనాటి యువతులకు ఆదర్శంగా ఉండేది. ఆమెలా కనిపించడానికి అమ్మాయిలు పోటీ పడేవారు. చక్కని శరీర సౌష్ఠవం కోసం వాణిశ్రీ ఓ తపస్సులా కృషి చేసేవారు. ఫుడ్ విషయంలో, బాడీ విషయంలో ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారో వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సాత్విక ఆహారమే ఆమె తీసుకునేవారు. తెల్లవారు 5 గంటలకు లేచి ఇంట్లో మేకప్ రూమ్లో కూర్చుంటే అందంగా తయారు కావడానికి 3 గంటలు పట్టేది. ఆ తర్వాతే షూటింగ్కి వెళ్ళేవారు. మేకప్ విషయంలో రాజీ లేని శ్రద్ధ ఆమెది. ఒక సినిమా కమిట్ అయ్యాక షూటింగ్లో పాల్గొనడానికి ముందే పాత్రకు తగ్గట్లు ఎలాంటి చీరలు వాడాలి, ఎలాంటి అలంకరణ అని వాటికి ముందుగానే ప్రిపేర్ అయ్యేవారు. ఇది శ్రమతో కూడుకున్న వ్యవహారమే. అయినా అలా చేయడం వల్ల తన ఫిగర్ను కాపాడుకున్నారు. 16 ఏళ్ల పాటు అగ్రనటిగా తెలుగు ఇండస్ట్రీని ఏలగలిగారు వాణిశ్రీ. ఆనాటి అనేక మంది కన్నెపిల్లల మనోభావాలకు, యువకుల సుందర స్వప్నాలకు ప్రతీకగా నిలిచిన వాణిశ్రీ నట జీవితం వడ్డించిన విస్తరి కాదు. అంత సులభంగా ఆమె అంత పొజిషన్కు చేరువ కాలేదు. నట జీవితంలో వాణిశ్రీకి ఎదురైన అనుభవాలు, అవమానాలు ఏమిటి, వాటిని ఆమె ఎలా ఎదుర్కొని అగ్ర కథానాయికగా ఎదిగారు అనే వివరాలతో, అరుదైన సమాచారంతో ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. అన్నీ అమరిన జీవితంలో అసలు మజా ఏముంటుంది? శ్రమించి సాధించడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. వాణిశ్రీ జీవితంలో వెలుగులు ఎన్ని ఉన్నాయో చీకట్లు అన్నీ ఉన్నాయి. అయితే దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ కూర్చోకుండా ప్రతి క్షణం శ్రమించి విజయాన్ని తన వాకిట్లోకి తెచ్చుకున్నారు. తన రూపంతో కాకుండా నటనతో, వ్యక్తిత్వంతో పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయడంలో వాణిశ్రీ నిజంగా రాణిశ్రీ, బాణిశ్రీ కూడా. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. 1948 ఆగస్టు 3న నెల్లూరులో పుట్టారు. ఆమె తండ్రి రాఘవయ్య నాయుడు, తల్లి వెంకమ్మ. కాంతం, రత్నకుమారి ఇద్దరే వారికి సంతానం. ఉస్మాన్ సాహెబ్ పేట బీవీఎస్ హై స్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. 2 ఆడపిల్లల్ని తీసుకుని వెంకమ్మ మద్రాసు చేరారు. రత్న అక్కడ ఆంధ్ర మహిళా సభలో మెట్రికులేషన్ పూర్తి చేసింది. స్కూల్లో చదువుతో పాటు నృత్యం, సంగీతం, చిత్రలేఖనం కూడా నేర్పించేవారు. చదువు పూర్తయ్యాక భరతనాట్యం నేర్చుకుంది. ఆ సమయంలోనే రత్నకు నటన మీద ఆసక్తి మొదలైంది. రత్నకుమారి మొదటగా వేసిన నాటకం రక్త కన్నీరు. వాళ్ళ కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ అవకాశం వచ్చింది. నటుడు నాగభూషణంకు చెందిన రవి ఆర్ట్ థియేటర్స్లో అలా తను కూడా సభ్యురాలు అయ్యింది. డైలాగ్ ఎలా చెప్పాలో అక్కడ ఆమెకి నేర్పించిన తొలి గురువు నటి సీత. ఆ తర్వాత దొంగ, రాగరాగిణి వంటి నాటకాల్లో నటించింది రత్న. ఆ సమయంలోనే చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకంలో నటించే అవకాశం ఆమెకు లభించింది. రత్నతో పాటు ఆ నాటక సమాజంలో ఉన్న వారందరి దృష్టి సినిమాల మీద ఉండేది. అందుకే వారు తమ శక్తి సామర్థ్యాలను పణంగా పెట్టి ఆ నాటకాన్ని ప్రాక్టీస్ చేశారు. మద్రాసులోని ఆంధ్ర క్లబ్లో జరిగిన చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటక ప్రదర్శనతో రత్నకుమారి జీవితం కొత్త మలుపు తిరిగింది. ఆ ప్రదర్శనకు
చిత్తూరు నాగయ్య, కన్నడ దర్శకుడు హూన్సూర్ కృష్ణమూర్తి కూడా వచ్చారు. చిట్టెమ్మగా రత్నకుమారి నటన కృష్ణమూర్తిని ఆకర్షించింది. తను కన్నడంలో తీస్తున్న వీర సంకల్ప చిత్రంలో ఆమెని హీరోయిన్గా తీసుకున్నారు. అలా వీర సంకల్ప చిత్రంతో మొదలైన రత్నకుమారి సినీ జీవితం 1979లో ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు విశ్రాంతి తీసుకునేంత వరకు అప్రతిహతంగా కొనసాగింది. వీర సంకల్ప చిత్రం షూటింగ్ మద్రాసులోని గోల్డెన్ స్టూడియోలోనే జరిగింది. అక్కడే ఒకరోజు రష్ వేసుకుని చూస్తున్నారు కృష్ణమూర్తి. ఆయనతో పాటు నిర్మాత ఎస్ భావనారాయణ, దర్శకుడు విఠలాచార్య కూడా వచ్చారు. రత్న నటన నచ్చడంతో తన బంగారు తిమ్మరాజు చిత్రంలో హాస్య పాత్ర ఇచ్చారు. తెలుగులో ఆమె డైలాగులు చెప్పిన తొలి చిత్రం ఇదే. అలాగే విఠలాచార్య తన నవగ్రహ పూజా మహిమ చిత్రంలో చిన్నదే అయిన సాత్వికురాలి వేషం ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే పరభాషా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి కన్నడ, తమిళ చిత్రాల్లో నాయిక పాత్రలు ధరించి రచ్చగెలిసిన రత్న ఇంట గెలవడానికి మాత్రం చాలా కాలం ఓపికగా నిరీక్షించాల్సి వచ్చింది. కన్నడ చిత్రాల్లో ఆమె పేరు రత్నకుమారి, తెలుగులో మాత్రం వాణిశ్రీ. నాది ఆడజన్మ చిత్రంలో నటిస్తున్నప్పుడు మహానటుడు ఎస్వి రంగారావు ఆమె పేరుని వాణిశ్రీగా మార్చారు. కన్నడంలో హీరోయిన్గా నటిస్తున్న వాణిశ్రీకి తెలుగులో చిన్న పాత్రలే దక్కేవి. అప్పట్లో గిరిజ, గీతాంజలి, మీనాకుమారి వంటి హాస్యతారలతో పాటు తను కూడా ఆ తరహా పాత్రలు పోషించేవారు. మహా అయితే సెకండ్ హీరోయిన్ వేషాలు వచ్చేవి. కన్నడంలో రాజ్ కుమార్, తమిళంలో ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్ వంటి అగ్ర హీరోల సరసన నటిస్తున్న ఆ కాలంలోనే వాణిశ్రీ తెలుగులో బాలకృష్ణ, రాజబాబు వంటి హాస్యనటులకు జోడీగా నటించడానికి కూడా వెనుకాడలేదు. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఉమ్మడి కుటుంబంలోని ఒక హాస్యభరిత అంతరనాటకం సతీ సావిత్రిలో ఎన్టీఆర్ యముడిగా, వాణిశ్రీ సావిత్రిగా నటించారు. చిత్రం ఏమిటంటే వాణిశ్రీ అగ్రనటిగా ఎదిగిన తరువాత సతీ సావిత్రి పేరుతోనే ఒక చిత్రం వచ్చింది. అందులో ఆమె టైటిల్ పాత్ర పోషించారు. ఎన్టీఆర్ యముడుగా నటించారు. హాస్య పాత్రలతో ఆమె నట జీవితం మొదలైన వాణిశ్రీ వాటికి పరిమితం కాకుండా ఉండాలనే తపనతో కథానాయికగా ఎదగడానికి ఎంతో కృషి చేశారు. తన సీనియర్స్ను చూసి నేర్చుకోవడం, నిజ జీవితంలో తారసిల్లే రకరకాల మనుషుల్ని పరిశీలించడం ఈ కృషిలో భాగం. వాణిశ్రీ హాస్య పాత్రలు పోషిస్తున్న తరుణంలోనే దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి బంగారు పంజరం చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. శోభన్ బాబు హీరో. అయితే ఈ చిత్ర నిర్మాణం చాలా ఆలస్యమైంది. ఈలోపు ఏ పాత్ర దొరికినా వదలకుండా చేసేసేవారు వాణిశ్రీ. ఇక్కడ నిన్ను హీరోయిన్గా తీసుకుంటే నువ్వు మరోవైపు చిన్న చిత్తగా వేషాలు ఇస్తే ఎలాగమ్మా, మంచి పాత్రలు దొరికే వరకు ఆగాలి కదా అని బిఎన్ రెడ్డి గొడవ పెట్టేవారు. అయినా వాణిశ్రీ ఆగలేదు. పాత్ర చిన్నదా పెద్దదా అని చూడకుండా రకరకాల పాత్రలు చేసి పరిణతి సాధించాలనే తపనతో ముందుకు సాగారు. పరభాషా చిత్రాల్లో హీరోయిన్గా మెప్పిస్తున్నా మాతృభాషలో కూడా నెగ్గడానికి వాణిశ్రీ మామూలు కృషి చేయలేదు. ఈ తరుణంలో ఆమెకు లభించిన మరో మంచి చిత్రం సుఖదుఖాలు. ఇందులోని ఇది మల్లెల వేళయని అన్న పాట వినగానే వాణిశ్రీ గుర్తుకు వస్తారు. ఇక తెలుగులో తొలిసారిగా ఆమె హీరోయిన్గా నటించిన చిత్రం మరపురాని కథ. ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్లో రావాల్సిన చిత్రం ఇది. కానీ ఆ సమయంలో సావిత్రి గర్భవతి కావడంతో చిత్ర నిర్మాత డూండి మనసు మార్చుకొని కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్లో ఈ సినిమా తీశారు. అయితే ఈ సినిమా వాణిశ్రీ మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్గా మరిన్ని అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. అయినా వాణిశ్రీ నిరుత్సాహపడలేదు. భవిష్యత్ పట్ల ఉన్న ఆత్మవిశ్వాసం ఆమెకు అండగా నిలిచింది. ఆమెకి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఆత్మీయులు. అక్కినేని సరసన తొలిసారిగా నటించిన చిత్రం ఇదే. ఈ సినిమా హిట్ కావడంతో
ఎన్టీఆర్ సరసన నిండు హృదయాల చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం మొదట వేరే హీరోయిన్ అనుకుని తర్వాత వాణిశ్రీని ఎంపిక చేశారు. హాస్య నటుల సరసన చౌకబారు పాత్రలు చేసిన నటి నా సరసన హీరోయిన్గా నటించడం ఏమిటి అని ఎన్టీఆర్ అభ్యంతరం చెబితే కథ మరోలా ఉండేది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణవరాజుల సరసన నటించే అవకాశం ఆమెకు లభించింది. 1970ల నుంచి వాణిశ్రీ శకం మొదలైంది. ఆ రోజుల్లో ఆంధ్రాలోని పల్లెటూర్లలో పుట్టిన ఆడపిల్లలకి వాణిశ్రీ అని పేరు పెట్టడం ఒక ఆనవాయితీ అయ్యింది. ఊరికి 4-5 వాణిశ్రీలు ఉండేవారు. ఆమె తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 2 అమ్మాయిలు వాణిశ్రీకి స్టార్ హోదా తెచ్చింది. ఆ సినిమాలో అక్కినేని, శోభన్ బాబు వంటి హీరోలు ఉన్నా ఆ సినిమా కథంతా వాణిశ్రీ చిటికెన వేలు పట్టుకుని నడుస్తుంది. హీరోల ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాణిశ్రీ. దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, దేశోద్ధారకులు, బంగారు బాబు వంటి చిత్రాలతో వాణిశ్రీ తిరుగులేని నాయికగా ఎదిగారు. దేవదాసు చిత్రంతో అక్కినేని, సావిత్రి జంటకు వచ్చినంత పేరు ప్రేమనగర్ ఘన విజయంతో అక్కినేని, వాణిశ్రీ జోడీకి వచ్చింది. అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు వారసులుగా వచ్చిన శోభన్ బాబు, కృష్ణ సినిమాల్లో అధిక శాతం వాణిశ్రీయే హీరోయిన్. వ్యాపార చిత్రాలతో పాటు శ్యామ్ బెనగల్ అనుగ్రహం, బాపు, గోరంత దీపం వంటి కళాత్మక చిత్రాల్లో నటించడం వాణిశ్రీ అభిరుచికి నిదర్శనం. ఈ చిత్రాల్లో ఆమె మేకప్ లేకుండా నటించడానికి కూడా వెనుకాడలేదు. తమిళంలో 75 చిత్రాల్లో వాణిశ్రీ నటించారు. ఎంజీఆర్తో 3 చిత్రాల్లో నటించగా శివాజీ గణేశన్తో కలిసి 15 సినిమాల్లో నటించారు. తొలి రోజుల్లో హిందీ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ డేట్స్ కుదరక చేయలేదు. స్టార్ హీరోయిన్ హోదా వచ్చిన తర్వాత ప్రేమ్ నగర్ హిందీ వెర్షన్లో వాణిశ్రీని తీసుకుందామని అనుకున్నారు. హిందీ వెర్షన్లో హీరోగా మొదట దిలీప్ కుమార్ని ఎంపిక చేశారు. ఆయన వహీదా రెహమాన్ను హీరోయిన్గా తీసుకోవాలని కండిషన్ పెట్టారు. చివరకు రాజేష్ ఖన్నా, హేమా మాలిని జంటగా హిందీ ప్రేమ్ నగర్ మొదలైంది. ఆ తర్వాత అక్కినేని, వాణిశ్రీ జంట దాదాపు 15 ఏళ్ల పాటు వరుసగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. దేవదాసు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలతో అక్కినేని, సావిత్రిల జంటకు ఎంత పేరు వచ్చిందో, ఆ తర్వాత అక్కినేనితో వాణిశ్రీ కలిసి నటించిన ప్రేమనగర్, విచిత్ర బంధం, సెక్రటరీ వంటి నవలా చిత్రాలకు అంత పేరు వచ్చింది. తెలుగు సాహిత్య సామ్రాజ్యాన్ని రచయితలు ఏలుతున్న ఆ రోజుల్లో నవలా నాయికగా వాణిశ్రీకి మంచి పేరుండేది. తెలుగునాట నవలను సినిమాలుగా తీయడం అన్నది డాక్టర్ చక్రవర్తి సినిమాతో మొదలైంది. అయితే వాటికి రాణింపు వచ్చింది వాణిశ్రీ హయాంలోనే. పాఠకులు ఏ నవల చదివినా అందులో హీరోయిన్ పాత్రలో వాణిశ్రీనే ఊహించుకునేవారు. వాటిలోని కథానాయక పాత్రలను వాణిశ్రీని దృష్టిలో పెట్టుకుని సృష్టిస్తున్నారా అనిపించేంత సహజంగా వాటిలో లీనమై వాణిశ్రీ నటించేవారు. ప్రేమ్ నగర్, జీవన తరంగాలు, చక్రవాకం, సెక్రటరీ, విచిత్ర బంధం ఈ చిత్రాల్లో వాణిశ్రీని తప్ప మరో హీరోయిన్ను ఊహించుకోవడం కష్టం. వారపత్రికలలో, సీరియల్స్, నవలలు చదివే వేలాది మంది గృహిణులు, యువతీ యువకులకు వాణిశ్రీ ఆరాధ్య దేవతగా అయ్యారు. జీవన తరంగాలలో సరోజ, విచిత్ర బంధంలో సంధ్య, ప్రేమ్ నగర్లో లత, సెక్రటరీలో జయంతి పాత్రలు వాణిశ్రీకి నటిగా శాశ్వతమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. వాటిల్లో ఆమెకు ఇష్టమైన పాత్ర ఏమిటో తెలుసా? ప్రేమనగర్లో లత. ఈ చిత్రాన్ని అక్కినేని, జమున జంటగా తీయాలని వేరే నిర్మాత రచయిత్రి కోడూరి కౌశల్యాదేవి దగ్గర హక్కులు కొన్నారు. కానీ ఆ చిత్ర నిర్మాణం ముందుకు సాగలేదు. ఆ తర్వాత రామానాయుడు ఆ నవల హక్కులు కొని లత పాత్రకు వాణిశ్రీని ఎన్నుకున్నారు. లత పాత్రను దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు చాలా చక్కగా తీర్చిదిద్దారు. అభిమానవతి మాత్రమే కాకుండా మానవతావాదిగా కూడా కావడం లత పాత్ర వాణిశ్రీ మనసు దోచుకుంది.
ఈ పాత్ర వాణిశ్రీకి ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే ప్రేమనగర్ చిత్రాన్ని తమిళంలో వసంత మాళిగై పేరుతో రీమేక్ చేసినప్పుడు శివాజీ గణేశన్ సరసన హీరోయిన్గా ఆమెనే ఎన్నుకున్నారు. ఆ చిత్రం అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యి తమిళనాట హీరోయిన్గా వాణిశ్రీ స్థానాన్ని సుస్థిరం చేసింది. నవలా నాయికగా మొదట్లో మహానటి సావిత్రిని పాఠకులు ఊహించుకునేవారు. ఆ తరువాత ఆవిడతో వాణిశ్రీని పోల్చుకోవడం ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని వాణిశ్రీ ఫిక్స్ అయ్యారు. శరీరాకృతి మీద దృష్టి పెట్టి సన్నబడడం ప్రారంభించారు. 1971లోనే వాణిశ్రీ నటించిన దసరా బుల్లోడు, ప్రేమనగర్ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే దసరా బుల్లోడు చిత్రానికి, ప్రేమనగర్ చిత్రానికి వాణిశ్రీ శరీరంలో మార్పు సుస్పష్టంగా కనిపిస్తుంది. హిందీ హీరోయిన్లలో రేఖ దగ్గర సలహాలు తీసుకొని కఠినమైన వ్యాయామాలు చేస్తూ డైట్ పాటిస్తూ శరీరాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు వాణిశ్రీ. ఇక అప్పుడు నటన మీద దృష్టిని కేంద్రీకరించారు. బాలీవుడ్ హీరోయిన్లు షర్మిలా ఠాగూర్ నూతన శైలిని గమనిస్తూ మేకప్, కట్టు బొట్టు విషయంలో కొత్తదనం కోసం కృషి చేసేవారు. హాలీవుడ్ నటి బార్బరా సెట్రియిశాండ్ నుంచి డైలాగులు చెప్పడంలో టైమింగ్ నేర్చుకున్నారు వాణిశ్రీ. తెలుగు సినిమాల్లో ఒక రకంగా కాటన్ చీరలు ఎక్కువగా వాడింది వాణిశ్రీనే అని చెప్పాలి. చక్రవాకం సినిమాలో మొత్తం 70 చీరలు వాడారు వాణిశ్రీ. అవన్నీ ఆర్గండి చీరలే. వాటి ధర 200 రూపాయలకు మించి లేదని వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే కృష్ణవేణి సినిమాలో కూడా 40 చీరలు ధరించారు వాణిశ్రీ. అవన్నీ సాదా సీదా చీరలే. చీరలను బట్టి హై నెక్, లో నెక్ జాకెట్లు వాడేవారు. అయితే బాడీని ఎక్స్పోజ్ చేయడానికి వాణిశ్రీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. పాత్రల పరంగా గెటప్ విషయంలో వాణిశ్రీ ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవారు కనుక అద్భుత నటిగా, నవలా నాయికగా, కళాభినేత్రిగా మనందరి హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయారు వాణిశ్రీ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా పేరున్న ప్రతి హీరో ప్రక్కన నటించారు వాణిశ్రీ. ఆమె తమ సినిమాలలో నటించాలని ప్రతి హీరో కోరుకునేవారు. ఎన్టీఆర్ సరసన 18 చిత్రాల్లో, ఏఎన్ఆర్ ప్రక్కన 23 చిత్రాల్లో, కృష్ణ సరసన 19 చిత్రాల్లో, శోభన్ బాబు ప్రక్కన 28 చిత్రాల్లో, కృష్ణంరాజు సరసన 5 చిత్రాల్లో నటించారు వాణిశ్రీ. ఆ చిత్రాల గురించి పరిశీలిద్దాం. నటరత్న ఎన్టీఆర్తో వాణిశ్రీ తొలి పరిచయం నాది ఆడజన్మే చిత్రం షూటింగ్లో వాణిశ్రీకి మేకప్ టెస్ట్ జరుగుతుండగా ఎన్టీఆర్కు పరిచయం చేశారు ఎస్వి రంగారావు. ఆ తర్వాత తన చిత్రాల్లో హాస్య భూమికలు, సహాయ పాత్రలు పోషించిన వాణిశ్రీకి తన సరసన హీరోయిన్గా నటించే అవకాశం నిండు హృదయాలు చిత్రంతో కల్పించారు ఎన్టీఆర్. ఆ తర్వాత 17 చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులకు కనువిందు చేసింది. వీటిల్లో అధిక శాతం హిట్లే. సాంఘిక చిత్రాల్లోనే కాకుండా శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, మాయా మశ్చీంద్ర, శ్రీమద్ విరాట పర్వం వంటి పౌరాణిక చిత్రాలు, సింహబలుడు వంటి జానపద చిత్రం కూడా ఉన్నాయి. అక్కినేని, వాణిశ్రీలది ఆ రోజుల్లో హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో వచ్చిన సెక్రటరీ చిత్రం వరకు ఈ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సినిమా లేదు. దసరా బుల్లోడు, పవిత్ర బంధం, ప్రేమ్ నగర్, విచిత్ర బంధం, కొడుకు కోడలు, బంగారు బాబు, మంచివాడు, సెక్రటరీ, దత్తపుత్రుడు, ఆలు మగలు చిత్రాలన్నీ హిట్లే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఆత్మీయులు. చివరి సినిమా రాజేశ్వరి కళ్యాణం. హాస్య పాత్రలు, సహాయ పాత్రలు పోషించే వాణిశ్రీ మరపురాని కథ ఈ చిత్రంతోనే
హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఇందులో కృష్ణ హీరో. ఇక అప్పటి నుంచి మొత్తం 18 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆస్తులు అంతస్తులు, మహాబలుడు, ఇల్లు ఇల్లాలు, అత్తలు కోడళ్ళు, మరపురాని తల్లి, పచ్చని సంసారం, శ్రీవారు మావారు, అభిమానవతి మున్నగు చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. మహాబలుడు జానపద చిత్రంలో వాణిశ్రీ 3 పాత్రలు పోషించారు. అభిమానవతి చిత్రంలో వాణిశ్రీ, కృష్ణ తల్లి కొడుకులుగా నటించారు. అభిప్రాయ భేదాలు కారణం కానీ లేకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని చిత్రాలు వచ్చి ఉండేవి. శోభన్ బాబు, వాణిశ్రీలది కూడా హిట్ పెయిర్. చెల్లెలి కాపురం, జీవన తరంగాలు, జీవన జ్యోతి, కన్నవారి కలలు, ఖైదీ బాబాయ్ వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం ఏమండి ఆవిడ వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం బాబులో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. అలాగే శోభన్ బాబు నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం దెబ్బకుట దొంగల ముఠాలో వాణిశ్రీయే కథానాయికగా నటించారు. ఇక కృష్ణంరాజు, వాణిశ్రీ 5 చిత్రాల్లో జంటగా నటించారు. వీటిల్లో భక్త కన్నప్ప, కృష్ణవేణి, వినాయక విజయం చిత్రాలు ఘన విజయం సాధించాయి. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల మధ్య వృత్తిపరంగా పోటీ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే సంఘటన వింటే ఇలా కూడా జరిగిందా అని మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎప్పుడు ఎవరితోనూ గొడవ పడకుండా తన పనేదో చూసుకుని వెళ్ళే కళాభినేత్రి వాణిశ్రీ నటిగానే కాకుండా దర్శకురాలిగా సత్తా చాటిన విజయ నిర్మలల మధ్య చాలా ఏళ్ళు ఈగో వార్ నడిచింది. వాణిశ్రీ సరదాగా అన్న మాటను విజయ నిర్మల సీరియస్గా తీసుకోవడమే దీనికి కారణం. దాదాపు 2 నెలల పాటు జరిగిన ఈ మాటల యుద్ధం తర్వాత సినీ పెద్దల జోక్యంతో సద్దుమణిగినప్పటికీ అప్పటి నుంచి వాణిశ్రీ, విజయ నిర్మలల మధ్య మాటలు లేవు. ఈ సంఘటన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్లో మరే సినిమా రాలేదు. అప్పటికే కమిట్ అయిన 1-2 చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. కానీ ఆ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు. తన భార్య మనసు నొప్పించడం ఇష్టం లేక వాణిశ్రీతో కలిసి నటించడం మానుకున్నారు కృష్ణ. బయటి ప్రపంచానికి తెలియని ఈ వార్ వెనుక ఉన్న పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. మొదటి ప్రపంచ మహాసభలు 1975లో హైదరాబాదులో జరిగాయి. ఈ సభల నిర్వహణ కోసం తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షేమ నిధిని సేకరించాలని, ఇందుకోసం తారలతో వినోద కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సమయంలో తెలుగు సినీ కళాకారుల సంఘానికి గుమ్మడి అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లూరు, గుంటూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ నగరాల్లో తారలు పర్యటించి వినోద ప్రదర్శనలు ఇచ్చారు. హీరో కృష్ణ, విజయ నిర్మల, వాణిశ్రీ, కాంచన, గుమ్మడి, ప్రభాకర రెడ్డి తదితరులు ఎందరో పాల్గొన్నారు. ఈ వినోద ప్రదర్శనల్లో భాగంగా వాణిశ్రీ, కాంచన అత్తా కోడలు అనే నాటిక ప్రదర్శించారు. ఇందులో కాంచన సరస్వతిగా, వాణిశ్రీ లక్ష్మిగా నటించారు. ఇద్దరు స్వర్గలోకం నుంచి భూలోకం వస్తారు. వాణిశ్రీని ఏమత్తా ఎలా వచ్చావు అని కాంచన ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నకు ఒక్కో ఊళ్ళో ఒక్కో రకంగా సమాధానం చెప్పేవారు వాణిశ్రీ. ఒక సెంటర్లో ప్రేమ్ నగర్ చూడడానికి అని, ఇంకో సెంటర్లో మంచివాడు చిత్రం చూడడానికి వచ్చానని తమాషాగా సమాధానాలు చెప్పేవారు వాణిశ్రీ. ఆమె సమాధానానికి జనం నవ్వేవారు, చప్పట్లు కొట్టేవారు.
ఇలా వైజాగ్లో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు కాంచన అడిగిన ప్రశ్నకు నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు చిత్రం వచ్చిందట. టిక్కెట్లు దొరకటం లేదట. అందుకే రామారావు గారు నటించిన కథానాయకుని కథ సినిమా టిక్కెట్లు తీసుకురమ్మని నారదుడిని పంపాను అన్నారు వాణిశ్రీ. ఆమె అలా అనగానే జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈలలు, చప్పట్లు మారుమోగాయి. అంత బాగానే ఉంది. కానీ ఆ సభలో ఉన్న నటి విజయ నిర్మలకు ఇదంతా చూసి ఒళ్ళు మండిపోయింది. ఎందుకంటే ఆమె దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన దేవదాసు చిత్రం ఆ సమయంలోనే విడుదలయ్యింది. అక్కినేని దేవదాసు చిత్రం ప్రస్తావన అనవసరంగా తెచ్చి తమ దేవదాసు చిత్రాన్ని కించపరిచారని, ఆ చిత్రానికి వసూళ్లు లేవని దెప్పి పొడిచారని విజయ నిర్మల భావించారు. అయితే ఆ సమయంలో ఆమె ఏమీ మాట్లాడలేదు. తన ఆగ్రహాన్ని మనసులోనే దాచుకున్నారు. వైజాగ్ తర్వాత మరో 2 నగరాల్లో ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉన్నప్పుడు వాణిశ్రీ పాల్గొనాల్సి ఉన్నా అక్కడికి వెళ్లకుండా మద్రాసు తిరిగి వెళ్ళిపోయారు. ప్రపంచ తెలుగు మహాసభలు పూర్తి అయ్యాక అసలు పంచాయతీ మొదలయ్యింది. ఆ రోజుల్లో తెలుగు సినీ కళాకారుల సంఘం ఆఫీస్ మద్రాసులో విజయ నిర్మల ఇంట్లోనే ఉండేది. మద్రాసు వెళ్ళగానే వాణిశ్రీ మీద కంప్లైంట్ ఇచ్చారు విజయ నిర్మల. వెంటనే సంజాయిషీ కోరుతూ వాణిశ్రీకి ఓ లేఖ రాసింది తెలుగు సినీ కళాకారుల సంఘం. ఇందులో 2 అభియోగాలు ఉన్నాయి. ఒకటేమిటంటే మరో 2 నగరాల్లో ప్రదర్శనల్లో పాల్గొనకుండా మధ్యలోనే మద్రాసు వచ్చేయడం. రెండవది పాత దేవదాసు చిత్ర ప్రసక్తి తెచ్చి కొత్త దేవదాసు చిత్రాన్ని హేళన చేయడం. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ వాణిశ్రీకి పంపిన ఆ లేఖలో 25 మంది సభ్యులు సంతకాలు చేశారు. ఆ లేఖకు వెంటనే సమాధానం ఇచ్చారు వాణిశ్రీ. ఎవరినో వ్యక్తిగతంగా బాధించాలని నేను ఆ మాటలు అనలేదు. కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడానికి అన్న మాటలు అవి. దేనికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే నేను బాధ్యురాలని కాదు అంటూ రిప్లై ఇచ్చారు వాణిశ్రీ. అయితే ఈ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. విజయ నిర్మల వదిలిపెట్టలేదు. తెలుగు సినీ కళాకారుల సంఘానికి వాణిశ్రీకి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఎవరూ వెనకడుగు వేయలేదు. చివరికి జూలై 30లోగా వాణిశ్రీ క్షమార్పణ చెప్పకపోతే ఆమెను సంఘం నుంచి తొలగిస్తామని, ఆమెతో ఎవరూ కలిసి నటించకుండా చర్యలు తీసుకుంటామని సినీ కళాకారుల సంఘం అల్టిమేటం జారీ చేసింది. ఇది చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. వాణిశ్రీకి సన్నిహితుడైన నటభూషణ శోభన్ బాబు కూడా ఈ విషయంలో వాణిశ్రీకి నచ్చజెప్పాలని ప్రయత్నించారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మరోవైపు ఈ బాయ్కాట్ సాధ్యమయ్యే పనేనా అనే చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే వాణిశ్రీ అప్పటికే టాప్ హీరోయిన్. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిల్లో అగ్ర హీరోల చిత్రాలు ఉన్నాయి. శోభన్ బాబు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇదేమీ పెద్ద సమస్య కాదు, త్వరలోనే సమస్య పోతుందని భావిస్తున్నా అన్నారు. జగ్గయ్య గారు కూడా సర్దుబాటుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాణిశ్రీతో ఇకపై కలిసి నటించకూడదన్నది వారి వారి వ్యక్తిగత విషయం అనడం గమనార్హం. రెబల్ స్టార్ కృష్ణరాజు మాత్రం అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. వాణిశ్రీని సంఘం నుంచి తొలగిస్తే ఇందులో సభ్యులు కానివారు కొందరున్నారు. వారిలో వాణిశ్రీ ఒకరవుతారు. కాకపోతే ఈ నిర్ణయం వల్ల అసోసియేషన్ మరింత బలం అవుతుంది అన్నారు. ఈ వ్యవహారం మరింత ముదరకుండా జగ్గయ్య జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు రాజీ కుదిర్చారు. రాజీ సమావేశం జూలై 31న మద్రాసులోని సవేరా హోటల్లో జరిగింది. ఇందులో గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణరాజు, వాణిశ్రీ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉభయలం సామరస్యంగా రాజీ పడ్డాం. వాణిశ్రీ మా సంఘంలో కార్యవర్గ సభ్యురాలుగా కొనసాగుతారు అని గుమ్మడి ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి హీరో కృష్ణ, విజయ నిర్మల, జమున, నాగభూషణం
హాజరు కాకపోవడం గమనార్హం. వ్యవహారం ఇంతటితో సద్దుమణిగినా అప్పటి నుంచి వాణిశ్రీ విజయ నిర్మలల మధ్య మాటలు లేవు. అంతేకాదు, ఆమెతో కలిసి నటించకూడదని తన భర్త కృష్ణకు ఖచ్చితంగా చెప్పేశారు విజయ నిర్మల. అది జీవితకాలం వరకు పాటించారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వాణిశ్రీ అన్నేళ్ల తన నట జీవితంలో 2 చిత్రాల్లో మేకప్ లేకుండా నటించారు. ఆ చిత్రాలు గోరంత దీపం, అనుగ్రహం. ఆ సినిమా నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. నేరెళ్ల రామలక్ష్మి రాసిన కథ బాగుందని, సినిమాగా తీస్తే ఇంకా బాగుంటుందని చెప్పి రచయిత, నిర్మాత ముళ్లపూడి వెంకటరమణతో హక్కులు కొనిపించారు ముత్యాల ముగ్గు చిత్ర నిర్మాత MVL. దర్శకుడు బాపుకి కూడా ఆ కథ నచ్చింది. బాపు చిత్రాల్లో హీరోయిన్ ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంటుంది. అందులో పద్మావతి పాత్ర వాణిశ్రీ పోషిస్తే బాగుంటుందని బాపు, రమణ అనుకున్నారు. అంతకుముందు భక్త కన్నప్ప చిత్రంలో బాపుతో కలిసి పనిచేశారు వాణిశ్రీ. అందుకే ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు ఆమెనే తీసుకుందాం అనుకున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడుగా ఇషాన్ ఆర్యాను ఎన్నుకున్నారు. ముత్యాల ముగ్గు చిత్రానికి కూడా ఆయనే పనిచేశారు. ఆర్టిస్టులకు మేకప్ లేకుండా న్యాచురల్ లైటింగ్లో తీస్తే సినిమా బాగుంటుందని ఇషాన్ ఆర్య అభిప్రాయం. ముత్యాల ముగ్గు చిత్రాన్ని అలాగే తీశారు. ఆ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రధారి అర్జా జనార్దనరావుకి తప్ప మిగిలిన వారెవ్వరికీ మేకప్ లేదు. అయినా అందరూ అందంగానే కనిపించారు. ప్రేక్షకులు ఆదరించారు. అయితే మేకప్ లేకుండా నటించడానికి వాణిశ్రీ అంగీకరిస్తారా అనే సందేహం వచ్చింది బాపు, రమణకి. అయినా ఒకసారి అడిగి చూద్దాం అనుకొని వాణిశ్రీ దగ్గరికి వెళ్ళారు బాపు, ఇషాన్ ఆర్య. మీరు మా చిత్రంలో నటించాలండి, అది కూడా మేకప్ లేకుండా. మిమ్మల్ని మరింత అందంగా చూపిస్తాం అని చెప్పారు. వాళ్ళు అలా అడగగానే షాక్ అయ్యారు వాణిశ్రీ. నా ఛాయ కాస్త తక్కువండి, మేకప్ లేకుండా బాగుంటానంటారా అని అడిగారు. ఒక ట్రైల్ వేసి చూద్దాం. మీ ఇంటి డాబా మీద ఓ 5 నిమిషాలు మేకప్ లేకుండా, మరో 5 నిమిషాలు మేకప్తో షూట్ చేద్దాం. ఆ రెండింటిలో ఏది మీకు నచ్చితే అది ఫాలో అవుదాం అన్నారు బాపు. సరేనన్నారు వాణిశ్రీ. ఆ మర్నాడు వాణిశ్రీ ఇంటి డాబా మీదే షూటింగ్ చేశారు ఇషాన్ ఆర్య. దాన్ని డెవలప్ చేసి ప్రింట్ చేయడానికి ల్యాబ్కి పంపించారు. ఈలోగా షూటింగ్కి వెళ్ళొస్తానని హైదరాబాద్ వెళ్ళారు వాణిశ్రీ. 3 రోజుల తర్వాత వాణిశ్రీకి ఫోన్ చేశారు బాపు. ప్రింట్ రెడీ, మీరు చెన్నై రాగానే వచ్చి చూడవచ్చు అని. వాణిశ్రీ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చారు. ఎలా ఉందో చూడాలన్న ఆశతో ఆవిడ ఇంటికి కూడా వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి జమున ల్యాబ్కి వెళ్ళారు. ముందు మేకప్ లేకుండా తీసిన షాట్స్ ఆమెకు చూపించారు ఇషాన్ ఆర్య. బాగుందే అన్నారు వాణిశ్రీ. ఆ తర్వాత మేకప్తో తీసిన షాట్స్ చూపించారు. ఇది వద్దు, మేకప్ లేకుండా తీసింది బాగుంది అన్నారు వాణిశ్రీ. ఇలా తీస్తే మేకప్ లేకుండానే నటిస్తా అన్నారు వాణిశ్రీ. బాపు, ఇషాన్ ఆర్య సరేనన్నారు. ఆ తర్వాత మిగిలిన నటీనటుల ఎంపిక ప్రారంభించారు. ముత్యాల ముగ్గు చిత్రంలో హీరోగా నటించిన శ్రీధర్ను తీసుకున్నారు. ఆయన ఫ్రెండ్ వేషానికి మొదట నూతన్ ప్రసాద్ని అనుకున్నా కొత్తగా వచ్చిన నటుడు మోహన్ బాబు బాగా చేస్తున్నాడని విని ఆయన్ని తీసుకున్నారు. ఇందులో విలన్ వేషాన్ని రావు గోపాలరావుతో చేయించాలనుకున్నారు. కానీ హీరోయిన్ మామగారి వేషం వేస్తానని పదే పదే రమణ వెంటబడి రావు గోపాలరావు అడగడంతో ఆయనకు ఆ పాత్ర ఇచ్చారు. విలన్గా అల్లు రామలింగయ్య నటించారు. హీరోయిన్ తండ్రి పాత్రను కాంతారావు పోషించారు. మేకప్ లేకుండా వాణిశ్రీ గోరంత దీపంలో నటిస్తున్నారని తెలియగానే, ఏమిటి పిచ్చి ప్రయోగాలు, మేమంతా నిన్ను గ్లామర్గా చూపిస్తుంటే నువ్వు మేకప్ లేకుండా నటిస్తావా అని. కానీ ఆ పాత్ర మీద మమకారంతో వాణిశ్రీ వెనకడుగు వేయలేకపోయారు. ఈ సినిమాలో 15 సెకండ్లు, అర నిమిషం ఉండే కవితలన్నీ గజల్స్ టైప్లో పిబి శ్రీనివాస్తో పాడించి మోహన్ బాబు మీద చిత్రీకరించారు బాపు. కానీ
ఈ ప్రయోగం ప్రేక్షకులకు నచ్చలేదు. 12 లక్షల రూపాయల బడ్జెట్తో బాపు రమణ తీసిన గోరంత దీపం చిత్రం ఆడలేదు. గోరంత దీపం వెండితెర నవల వాణిశ్రీ సంతకంతో వెలువడడం ఒక విశేషం. విచిత్ర జీవితం షూటింగ్ కోసం ఊటీ వెళ్ళిన వాణిశ్రీ 3 పెట్టెల నిండా ఈ పుస్తకాలని తన వెంటే తీసుకువెళ్ళి తీరిక దొరికినప్పుడల్లా వాటి మీద సంతకం చేసేవారు. మేకప్ లేకుండా వాణిశ్రీ నటించిన మరో చిత్రం అనుగ్రహం. ప్యారలల్ సినిమాలలో తను కూడా నటించాలనే తపనతో ఈ చిత్రంలో నటించారు వాణిశ్రీ. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి శ్యామ్ బెనగల్ దర్శకుడు. మరాఠీలో వచ్చిన కొండోరా నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనంతనాగ్, రావు గోపాలరావు, స్మితా పాటిల్ తదితరులు నటించారు. 1977 జనవరి 24న ఈ చిత్రం షూటింగ్ వైజాగ్లో ప్రారంభమైంది. మొదట తెలుగులో, ఆ తర్వాత హిందీలో వెంటనే చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రం షూటింగ్లో ఒక తమాషా సంఘటన జరిగింది. వాణిశ్రీకి కొన్ని హిందీ డైలాగులు ఇచ్చి, నేను చెప్పినట్లు హిందీలో వీటిని చెబితే 5 కోట్లు ఇస్తానని దర్శకుడు శ్యామ్ బెనగల్ వాణిశ్రీకి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించి 5 నిమిషాల్లో ఆ డైలాగులను హిందీలో శ్యామ్ బెనగల్ చెప్పినట్లే చెప్పారు వాణిశ్రీ. శ్యామ్ బెనగల్ షాక్ అయ్యారు. వాణిశ్రీ గర్వంగా ఆయన వంక చూసి డబ్బివ్వండి అన్నట్లు చేతులు చాపారు. శ్యామ్ తన జేబులో చెయ్యి పెట్టారు. యూనిట్లో అందరూ ఆయన వంకే చూస్తున్నారు. క్షణంలో జేబులోంచి 5 పైసల నాణ్యం తీసి వాణిశ్రీ చేతిలో పెట్టి, ఇదే 5 కోట్లు అనుకో అని నవ్వేశారు శ్యామ్. అనుగ్రహం చిత్రానికి మొదట అనసూయ అని పేరు పెట్టారు. సినిమాలో హీరోయిన్ పేరు అది, కానీ తర్వాత అనుగ్రహంగా మార్చారు. ఇందులో అనంతనాగ్, వాణిశ్రీ బ్రాహ్మణ దంపతులుగా నటించారు. 1977 జనవరిలో మొదలైన అనుగ్రహం చిత్రం 1978 జూన్లో కానీ విడుదల కాలేదు. వాణిశ్రీ ముచ్చటపడి మేకప్ లేకుండా నటించిన గోరంత దీపం, అనుగ్రహం చిత్రాలు 2 1978లోనే విడుదలయ్యాయి. 2 విజయం సాధించలేదు. 16 ఏళ్ల పాటు అనేక పాత్రలను అవగాహన చేసుకుని వాటిలో మమేకమైన వాణిశ్రీకి క్రమంగా అదో చిత్రహింసలా అనిపించడం మొదలైంది. మరోవైపు తను సంపాదించిన రూపాయిని తాను చూడలేకపోతున్నాననే వాస్తవం ఉంది. ఉత్సాహ ఉద్వేగాలు, ప్రేమానురాగాలు వెండితెరకే పరిమితం చేసుకోరాదని నిర్ణయించుకుని 1979 ఫిబ్రవరి 28న డాక్టర్ కరుణాకరణ్ను వివాహం చేసుకున్నారు వాణిశ్రీ. వారికి 2 పిల్లలు, పాప అనుపమ, బాబు అభినయ వెంకటేష్ కార్తీక్. పెళ్ళైన పిల్లలున్న అభినయ వెంకటేష్ కార్తీక్ ఆత్మహత్య చేసుకోవడం, అనుపమ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం వాణిశ్రీ జీవితంలో 2 విషాదాలు. చిరంజీవి నటించిన అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వాణిశ్రీ బాలకృష్ణ, నాగార్జున, సుమన్, వినోద్ కుమార్ వంటి 3వ తరం హీరోలతో నటించి అత్త పాత్రలు పోషించారు. ప్రస్తుతం చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో, విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.